Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 14 was an absolute thriller. టైటెస్ట్ ఫినిష్ ఒక్క రన్ తేడాతో గెలిచారు గుజరాత్ టైటన్స్. మ్యాచ్ మొత్తం కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్, కొన్నిసార్లు గుజరాత్ పై చేయగా అనిపించింది, కొన్నిసార్లు ఢిల్లీది అనిపించింది. చాలా చాలా ఎక్సైటింగ్గా జరిగింది. మంచి వండర్ఫుల్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ సో ఫార్. ఖచ్చితంగా నాకైతే అలా అనిపించింది. బెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్. 3 తప్పిదాలు చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్, లేకపోతే వాళ్ళు గెలిచేవారేమో. బట్ చాలా స్పిరిటెడ్ చేస్, పర్టికులర్లీ కేఎల్ రాహుల్ ఆడిన తీరు 92 అండ్ దట్ మ్యాన్ డేవిడ్ మిల్లర్ ఎంత బ్రహ్మాండమైన ఫినిష్ తీసుకొచ్చాడు. లాస్ట్లో అతను దాన్ని ఫినిష్ చేయలేకపోయాడు. బట్ ఓవరాల్గా హీ హాస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ జాస్ బట్లర్ గ్లవ్ తీసేసి రెడీగా ఉండడం, ఎంఎస్ ధోని టాక్టిక్ లాస్ట్ ఓవర్లో. ఎందుకంటే గ్లవ్తో మీరు స్టంప్స్ కేసి కొట్టడం కష్టం, గురి తప్పుతుంది. సో కుడి చేతికి గ్లవ్ లేకుండా స్ట్రైట్గా స్టంప్స్ కేసి కొట్టచ్చు. అదే చేశాడు. వెరీ వెరీ ట్యాక్ట్ఫుల్గా చూసుకున్న, ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మీరు కూడా నాతో ఎక్కిపిస్తారనుకుంటే దిస్ ఇస్ ప్రాబ్లీ ది బెస్ట్ మ్యాచ్ సో ఫార్ ఇన్ దిస్ సీజన్. 1 రన్ తేడా, లాస్ట్ బాల్ ఫినిష్, టెన్షన్ ఫీల్డ్ ఫినిష్. సో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడం తప్పేమో. ఆ పిచ్ ఏంటంటే చాలా బెల్టర్ ఆఫ్ ఎ పిచ్, ఫుల్ ఆఫ్ రన్స్. ఫస్ట్ వికెట్ ముఖేష్ కుమార్ తీశాడు, కానీ ముఖేష్ కుమార్ని వెంటబడ్డాడు జాస్ బట్లర్ ప్లేడ్ సమ్ అమేజింగ్ షాట్స్. ఫామ్లో లేని ప్లేయర్. అంటే ఇప్పుడు మనం చెప్తాం క్లాస్ ఇస్ పర్మనెంట్, ఫామ్ ఇస్ టెంపరీ అని చెప్పి. సో అతను ఈరోజు డిఫరెంట్ మూడ్లో వచ్చాడు బట్లర్. క్యాచ్లు వదిలేసాడు అంతమంది 2 మ్యాచ్ల్లో, సరైన అసలు లో ఆన్ కాన్ఫిడెన్స్ కనిపించాడు, కానీ సూపర్గా ఆడాడు. అతను ఇనీషియల్గా శుభ్మన్ గిల్ వాజ్ జస్ట్ స్పెక్టేటర్, అంటే అతను స్ట్రైక్ కూడా రాలేదు. జాస్ బట్లర్ లాస్ట్ ఓవర్ సింగిల్ తీస్తున్నాడు, మళ్ళీ స్ట్రైక్ తన దగ్గర అట్టి పెట్టుకుంటున్నాడు. విపరీతంగా పవర్ ప్లేని అంతా డామినేట్ చేశాడు. జాష్ ద బాస్ ద పవర్ ప్లే. శుభ్మన్ గిల్ తర్వాత అందుకున్నాడు. శుభ్మన్ గిల్ కూడా ఈ క్లాసిక్ ప్లేయర్. జాస్ బట్లర్ని అవుట్ చేశాడు కుల్దీప్ యాదవ్. ఈ కేమ్ ఇన్ టు ద బౌలింగ్ అండ్ 8th ఓవర్లో అతను బౌల్ చేశాడు బట్లర్ని. అది గుగ్లీ కెప్ట్ లో, మామూలుగా అతను అనుకున్నంత హైట్ రాలేదు. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బట్లర్ చాలా అగ్రెసివ్గా కనిపించాడు. అది బట్లర్ ఉంటే కనుక ఒక 250 వచ్చేట్టుగా అనిపించింది. బట్ బట్లర్ స్కోర్డ్ ఈజ్ హాఫ్ సెంచరీ. అతను ఫామ్లోకి రావడం ఈ టీంకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు ఆ టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతారు కదా. అండ్ తర్వాత శుభ్మన్ గిల్ బ్రహ్మాండంగా అందుకున్నాడు. అండ్ నేను ముందు నుంచి చెప్తున్నాను ఏంటంటే వాషింగ్టన్ని నెంబర్ 4లో పంపించాలి, నెంబర్ 5లో కాదు. ఫిలిప్స్ నెంబర్ 5లో బాగా ఆడగలడు, బికాస్ ఈ కెన్ ప్లేస్ దోస్ బిగ్ హిట్స్, పవర్ హిటర్. వాషింగ్టన్ కొంత టైం తీసుకుంటాడు, అందుకే ఈసారి 4లో వచ్చాడు వాషింగ్టన్, కొంత టైం తీసుకున్నాడు. బట్ లేటర్ ఈ ప్లేడ్ సమ్ అమేజింగ్ షాట్స్, వెరీ గుడ్ షాట్స్, మంచి షాట్స్. అదే ఈ స్ట్రాంగ్ ఆన్ ద లెగ్ సైడ్లో మీకు మిడ్ వికెట్ వైపు కానీ స్క్వేర్ లెగ్ వైపు కానీ మంచి షాట్స్ ఆడడం అతను చూసాం. సో అతను శుభ్మన్ గిల్ మధ్య ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, అది టీంని 200 వైపు తీసుకెళ్ళింది. ఇద్దరి పార్ట్నర్షిప్, ఇద్దరు ఇండియా ప్లేయర్స్, ఇద్దరు ఇండియా యంగ్స్టర్స్. సో వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్తో వాళ్ళు ఆ 200 అచీవ్ చేయగలరు. శుభ్మన్ గిల్ మేడ్ 70 విత్ 155 స్ట్రైక్ రేట్. చాలా ఇంప్రెసివ్. అతని టాలెంట్ తెలుసు కదా మనకు. శుభ్మన్ గిల్ ఎంత కన్సిస్టెంట్ ప్లేయర్, ఎంత ఇంప్రెసివ్గా ఆడతాడో మనకు తెలుసు. సో అతను అదే లెవెల్లో మళ్ళీ స్టార్టెడ్ మరొక 600-700 రన్స్కి ఆల్రెడీ అతను బేస్ వేసుకున్నాడు ఈ సీజన్లో. సో ఈ వాజ్ సో ఇంప్రెసివ్. అండ్ ఇతను కూడా 50 చేశాడు. వాషింగ్టన్ కూడా చాలా ఇంప్రెసివ్గా 170 స్ట్రైక్ రేట్తో చేశాడు 50. సో అతని ఎబిలిటీ ప్రూవ్ అయింది. అతని మీద టీం నా మీద కాన్ఫిడెన్స్ ఉంచింది. మిడ్ మ్యాచ్ మధ్యలో చెప్పాడు అతను, టీం కోచ్ నా మీద కాన్ఫిడెన్స్ ఉంచాడు. సో ఆ కాన్ఫిడెన్స్ని అతను మొత్తం మీద ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. సో అతను 50 చేశాడు. అండ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా లాస్ట్లో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో దే మేడ్ 210 కూడా ఆ పిచ్ మీద అచీవబుల్. వీళ్ళ బౌలర్స్లో ఎన్గిడి బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఎన్గిడి ఆ స్లోయర్ వన్స్, అతను మామూలుగా ఇది ఫాస్ట్ బౌలర్, బట్ ఐ విల్ కాల్ హిమ్ ఏ స్లో మీడియం బౌలర్. ఎందుకంటే ఎక్కువగా స్లోయర్ వన్స్ వేస్తాడు, మధ్యలో ఒక ఫాస్టర్ డెలివరీ. ఈ కెన్ క్లాక్ 140 క్లిక్స్. కానీ
అతను ఎక్కువగా స్లోయర్ వన్స్ మీద డిపెండ్ అవుతాడు. ఆ స్లోయర్ వన్స్లో కూడా డిస్గైజ్ చేస్తాడు బాగా. అతను బెస్ట్ బౌలర్. కుల్దీప్ ఒక్క వికెట్ తీశాడు, బట్ కొన్ని రన్స్ ఇచ్చాడు. అక్షర్ కూడా వెంట్ ఫర్ సమ్ రన్స్. విప్రజ్ ఒక ఓవర్లో 23-24 రన్స్ ఇచ్చేసాడు, ఒకే ఓవర్ వేసాడు. ముఖేష్ కుమార్ కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ లాస్ట్ ఓవర్ బాగా వేసాడు. బట్ ముఖేష్ కుమార్ ఓవరాల్గా అంత ఇంప్రెసివ్గా. నటరాజన్ బౌల్డ్ బ్రిలియంట్లీ. నటరాజన్ ముఖ్యంగా 19th ఓవర్లో మంచి యార్కర్స్ కూడా వేసాడు నటరాజన్. 2 బౌండరీలు ఇచ్చినప్పటికీ కూడా నటరాజన్ వాజ్ ఇంప్రెసివ్. మా మిడిల్ ఓవర్స్లో కానీ డెత్లో కానీ నటరాజన్ వాజ్ ఇంప్రెసివ్. బట్ 210 వాజ్ గెటబుల్ ఆన్ దట్ పిచ్. కానీ తడబడ్డారు ఢిల్లీ క్యాపిటల్స్. మంచి స్టార్ట్ లభించింది. నిశాంక వాజ్ వన్స్ అగైన్ వెరీ గుడ్. 76 రన్స్ ఎంతో యాడ్ చేశారు. రాహుల్ 0-1 ఇంతవరకు. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ రాహుల్ చూసాం. స్టార్టింగ్ కొంచెం స్లోగా, అంటే కొంచెం ఒక్కసారి మొదటి బౌండరీ వచ్చిన తర్వాత అతను ఆ కాన్ఫిడెన్స్ పుంజుకున్నాడు బ్రహ్మాండంగా. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్తో ఏంటంటే ఢిల్లీ చాలా ఈజీగా ముందుకెళ్తుందేమో అనుకున్నాం. కానీ నిజంగా 41 ఎంతో చేసి అవుట్ అయ్యాడు. నిజంగా అవుట్ అయిన తర్వాత అక్కడ ఇన్నింగ్స్, అక్కడి నుంచి వాళ్ళకి కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే నితీష్ రాణా మరొక ఫెయిల్యూర్ వాళ్ళు హర్ట్ చేసింది. అండ్ సమీర్ రిజ్వీ లాస్ట్ మ్యాచ్ హీరో, లాస్ట్ 2 మ్యాచెస్ హీరో. సమీర్ రిజ్వీ, నితీష్ రాణా ఇద్దరిని ఒక్క ఓవర్లో పెవిలియన్ పంపించాడు. దిస్ మ్యాన్ రషీద్ ఖాన్ ఇచ్చిన బ్లోస్ చాలా చాలా ఇంపార్టెంట్. రషీద్ ఖాన్ బ్లోడ్ బ్రిలియంట్లీ. ఈ పిచ్ పైన బౌలర్స్కి ఏం హెల్ప్ లేదు, బట్ రషీద్ ఖాన్ వాజ్ గెటింగ్ సమ్ అసిస్టెన్స్. అతను 4 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఎక్సలెంట్ స్పెల్ బై రషీద్ ఖాన్. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ ద మ్యాచ్ డెఫినెట్గా. సో రషీద్ ఖాన్ వేసిన ఆ స్పెల్తో మ్యాచ్ మలుపు తిరిగిపోయింది. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఎలాగైతే సమీర్ రిజ్వీకి లాస్ట్ టైం ఇచ్చాడు. సమీర్ రిజ్వీతో ఒక పార్ట్నర్షిప్లో 50 రన్స్ పార్ట్నర్షిప్లో అతని కంట్రిబ్యూషన్ వాజ్ 1. ఇక్కడ కూడా రాహుల్ వాజ్ ది డామినెంట్ పార్ట్నర్. కానీ అతను ఒక క్విక్ రన్ తీసే ప్రయత్నంలో అనుకుంటే అది చేతికి దెబ్బ తగిలింది, వేలికి దెబ్బ తగిలింది. దాని తర్వాత ఒక బౌండరీ కొట్టాడు, కానీ వాజ్ రిథింగ్ ఇన్ పెయిన్. చాలా పెయిన్ఫుల్గా ఉండడంతో అతను రిటైర్డ్ హర్ట్ కావాల్సి వచ్చింది. దానివల్ల అక్కడ మొమెంటం దెబ్బతింది. అతను కనుక ఉండుంటే, అంటే ఢిల్లీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైంది. అక్షర్ పటేల్ వచ్చాడు, అక్షర్ పటేల్ ఒక పెద్ద షాట్ కొట్టిపోయి అక్షర్ పటేల్ ఉంటే బాగుండేది. బట్ అక్షర్ పటేల్ వికెట్ పోవడం, తర్వాత డిస్టెన్స్ స్టాప్స్ రన్అట్ అవ్వడం, ఇవి వాళ్ళకి ఇబ్బంది పెట్టిన విషయాలు. సో అక్కడ లక్కీలీ మిల్లర్ కేమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ గివింగ్ కంపెనీ టు రాహుల్ రెచ్చిపోయాడు. ఎంత బాగా ఆడంటే రాహుల్ నిజంగా ఒంటి చేత్తో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు ఆ టైప్లో వాజ్ హిట్టింగ్ దోస్ బౌండరీస్, సిక్సర్స్. వాజ్ లుకింగ్ గ్రేట్ టచ్లో కనిపించాడు రాహుల్. అతను ఎక్కడ ఫుల్లీ అష్యూర్డ్ రాహుల్ ఉన్నంతసేపు మ్యాచ్ గెలుస్తారన్నాను. బట్ సిరాజ్ని లాస్ట్ టైం అతని డెత్లో బౌలింగ్ అవ్వలేదు. ఇక్కడ డెత్లో 17th ఓవర్ వేయించారు. 17th ఓవర్లో ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ. స్లోయర్ వన్స్ బాగా వేసాడు, వైడ్ యార్కర్స్ వేసాడు, బాగానే వేసాడు. అండ్ ఈ ఘాట్ ఆ వైడ్ యార్కర్తోనే అవుట్ చేశాడు రాహుల్. ఆ బాల్ వైడ్ అయ్యేదాం, కానీ ఏంటంటే 2 సార్లు వైడ్ వచ్చేసరికి దాన్ని ఆడే ప్రయత్నంలో కీపర్ క్యాచ్ ఇచ్చాడు, 92 చేశాడు. సెంచరీ కంప్లీట్ చేయలేకపోయాడు, కానీ గెలుపు ఇంపార్టెంట్ సెంచరీ కంటే కూడా. అతను చేజ్ ఫినిష్ చేయలేకపోయాడు రాహుల్, ఎందుకంటే అతను ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆల్మోస్ట్ మిల్లర్ తప్ప ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు అతను స్టార్టింగ్లో, నిశాంక తప్ప. సో అతని ఒంటరి పోరాటంతో అక్కడ తీసుకొచ్చాడు. కానీ ఆ 17th ఓవర్లో అవుట్ అయిన తర్వాత విప్రాజ్ నిగమ్ వచ్చాడు, మిల్లర్ అందుకున్నాడు అక్కడ. సిరాజ్ వేసిన 19th ఓవర్లో 23 రన్స్ వచ్చాయి. మిల్లర్ ఒక 2 సిక్స్లు ఒక 4 కొట్టాడు. అండ్ విప్రాజ్ ఒక 4 కొట్టాడు. సో ఆ ఓవర్లో 23 రన్స్ వచ్చినాయి. ఆ 23 రన్స్ రావడంతో ఏంటంటే మళ్ళీ మ్యాచ్ మలుపు తిరిగింది. ఎందుకంటే ఈవెన్ రాహుల్ ఉన్నప్పుడే రన్ రేట్ వాజ్ టచింగ్ 14 ఆస్కింగ్ రేట్. లాస్ట్ 2 ఓవర్స్లో ఐ థింక్ ఇట్ వాజ్ 17 రన్స్ 18 రన్స్ కావాలి, ఓవర్కి 18 రన్స్ చెప్పిన కావాలి. అయినా సరే అక్కడ 23 రన్స్ వచ్చేసరికి అది టార్గెట్ ఈజీ అనిపించింది. సో డెఫినెట్గా 23 రన్స్ రావడంతో ఏంటంటే లాస్ట్ ఓవర్లో అయితే ఒక్క తప్పు చేశారు. ఏంటంటే మిల్లర్ చేసింది లాస్ట్ ఓవర్లో 19th ఓవర్ లాస్ట్ బాల్కి విప్రాజ్ నిగమ్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. లాస్ట్ టైం వైజాగ్లో ఒక మ్యాచ్ కూడా గెలిపించాడు, ఐ డూ అగ్రీ. బట్ లాస్ట్ బాల్కి సింగిల్ తీసుకోకుండా ఉండాల్సింది, స్ట్రైక్ తన దగ్గర అట్టు పెట్టుకోవాల్సింది. అంత మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ తన దగ్గర స్ట్రైక్ పెట్టుకుంటే బాగుంటుంది. అది ఫస్ట్ మిస్టేక్ నెంబర్ 1 అది. ఏంటంటే స్ట్రైక్ తన దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంది, స్ట్రైక్ పెట్టుకోకుండా రిసార్ట్. దాంతో ఏంటంటే విప్రాజ్ నిగమ్ ఫైనల్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫేస్ చేశాడు.
మిల్లర్ వాజ్ అట్ ది నాన్ స్ట్రైకర్ ఎండ్. ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టాడు, బాగానే ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ ది బౌలర్. ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టాడు మిడ్ ఆఫ్ మీద నుంచి, బాగానే ఉంది. కానీ సెకండ్ బాల్ స్లోయర్ బౌన్సర్ వేశాడు, దాన్ని సింగిల్ తీసి ఇస్తే సరిపోయింది. స్లోయర్ బౌన్సర్ని ఆడడం కష్టం, దాన్ని ప్రాపర్ టైంలో కనెక్ట్ చేయడం కష్టం. ఎప్పుడు మీ దగ్గర బాల్ రీచ్ అవుతుందో అర్థం కాదు. అయినా అది షాట్ కొట్టే ప్రయత్నంలో, మళ్ళీ ఒక బౌండరీ కొట్టే ప్రయత్నంలో అది చాలా తప్పు అతను చేసిన పని. అది సింగిల్ తీసుంటే బాగుండేది, కానీ సింగిల్ తీయకుండా అవుట్ అయ్యాడు. ఇప్పుడు రూల్ మారిపోయింది కదా, బ్యాట్స్మెన్ క్రాస్ అవ్వడానికి లేదు. సో కొత్త బ్యాట్స్మెన్ క్రీజ్లో కుల్దీప్ యాదవ్ మంచి పని చేశాడు. వచ్చి రాగానే వాళ్ళు కొంచెం వైట్, అది కూడా షార్ట్ బాలే, దాన్ని జస్ట్ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేశాడు, థర్డ్ మ్యాన్ వైపు సింగిల్ తీసుకున్నాడు, మిల్లర్కి స్ట్రైక్ ఇచ్చాడు. కుల్దీప్ హ్యాస్ డన్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. నెక్స్ట్ బాల్కి ఒక మ్యాసివ్ 6 కొట్టాడు మిల్లర్. అప్పటికి 8 runs కావాలి. 8 runs వర్ రిక్వైర్డ్ ఆఫ్ 3 balls. లాస్ట్ 3 balls 8 runs కావాలి. మిల్లర్ ఒక మ్యాసివ్ 6 106 103 meters 6. దాంతో మ్యాచ్ సెటిల్ అయిపోయింది, అందరూ డిసైడ్ అయిపోయారు. సో నెక్స్ట్ బాల్ మళ్ళీ షార్ట్ బాల్ వేసాడు. షార్ట్ బాల్ వేసేసరికి అది జస్ట్ దాని ఇట్లా ఫెండ్ చేశాడు. సింగిల్ వాజ్ దేర్ ఫర్ ద టేకింగ్. సగం దూరం వెళ్ళిపోయాడు కూడా కుల్దీప్. వాళ్ళిద్దరు అనుకున్నారు సింగిల్ తీయాలా వద్దని. సింగిల్ తీస్తుంటే ఏంటంటే, ఎందుకంటే అప్పటికి 2 runs రిక్వైర్డ్, సింగిల్ తీస్తుంటే సూపర్ ఓవర్కి వెళ్ళేది. సో సెకండ్ మిస్టేక్ ఏంటంటే విప్రాజ్ నిగమ్ సింగిల్ తీయకుండా బౌండరీ కోసం తీయడం సెకండ్ బాల్కి. థర్డ్ మిస్టేక్, మిల్లర్ అక్కడ సింగిల్ తీసుకుంటే సూపర్ ఓవర్కి వెళ్ళేది. ముందు సేఫ్టీ చూసుకోవాలి, ముందు మ్యాచ్ని సేఫ్టీ తీసుకెళ్ళాలి. కానీ కుల్దీప్ ఇస్ ప్రాపర్ బ్యాట్స్మెన్. కుల్దీప్ క్యాన్ బ్యాట్ వెల్, సింగిల్ తీయగలుగుతాడు. ఆ సిచ్యుయేషన్లో జస్ట్ నట్ చేసినా పుష్ చేసినా సింగిల్ వస్తుంది, రాకపోయినా సూపర్ ఓవర్కి వెళ్తుంది, మినిమం గ్యారంటీ ఉంది. అది కొంత స్టార్ట్ తీసుకున్నాడు, కొంత హెజిటేట్ అయ్యాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. సూపర్ ఓవర్కి వెళ్ళి ఉంటే బాగుంది. సూపర్ ఓవర్కి వెళ్ళకుండా సరే, హీ బిలీవ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్. లాస్ట్ బాల్ మళ్ళీ ఒక స్లోయర్ బాల్ బౌన్సర్ వేశాడు, అది బ్యాట్కి అందలేదు. కుల్దీప్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, బట్ జాస్ బట్లర్ నేను చెప్పినట్టుగానే గ్లవ్ తీసి రెడీగా ఉన్నాడు, నేరుగా స్టంప్స్ కేసి కొట్టాడు. సో హీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. 50తో పాటు ఇంపార్టెంట్ రన్అట్ అది. అండ్ సాయి సుదర్శన్ ఆల్సో ఒక రన్అట్ చేశాడు, ఒక మంచి క్యాచ్ పట్టాడు. సో ఆ జాస్ బట్లర్ రన్అట్ చేయడంతో కుల్దీప్ రన్అట్ అయ్యాడు. సో రన్అట్ విషయంలో డౌట్ లేదు, కానీ అది బాల్ హెడ్ కంటే పైకి వెళ్ళిపోతుంది, హెడ్ హైట్ కంటే తగ్గిన విషయంలో దాన్ని చెక్ చేశారు, బట్ ఇట్ వాస్ నాట్ ఓవర్ ది హెడ్. సో అది వైడ్ కాదు. దాంతో ఏంటంటే ఒక్క రన్ తేడాతో ఓడిపోయింది. మిల్లర్ ని కన్సోల్ చేయడం చాలా కష్టం. అతను చాలా హీ వాజ్ టోటలీ క్రస్ట్ ఫాలెన్. నైట్ నిద్ర కూడా పోలేడు అతను, ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ చేశాడు. బట్ ఈ చేజ్ చాలా బాగా మాస్టర్ చేశాడు. వండర్ఫుల్ ఇన్నింగ్స్ చూసేవాళ్ళు. గిల్ ఫామ్లోకి వచ్చాడు, రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చాడు, బట్లర్ ఫామ్లోకి వచ్చాడు, కేఎల్ రాహుల్ ఫామ్లోకి వచ్చాడు. మిల్లర్ ఒక ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ మ్యాచ్. అండ్ ఎన్గిడి బౌల్డ్ బ్రిలియంట్లీ, నటరాజన్ బౌల్డ్ వెల్. వీళ్ళ దాంట్లో అశోక్ శర్మకు ఎక్కువ రన్స్ ఇచ్చినా కూడా రబాడా బౌల్డ్ వెల్. వీళ్ళందరూ ఫామ్లో లేని ప్లేయర్. రబాడా, రషీద్ ఖాన్, బట్లర్ వీళ్ళందరూ ఫామ్లో లేని ప్లేయర్స్. వీళ్ళందరూ కూడా మంచి బౌలింగ్ చేశారు. సో ఇట్ ఇస్ వండర్ఫుల్ మ్యాచ్. డెఫినెట్లీ ఫుల్ పైసా వసూల్ మ్యాచ్ ఇన్ ఢిల్లీ. ఓడిపోయినా సరే ఢిల్లీ క్యాపిటల్స్ వాజ్ నాట్ డిస్కరేజ్డ్. వాళ్ళు చాలా మంచి ఫైట్ చేశారు. దట్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ గుజరాత్ కూడా ఇప్పుడు వాళ్ళు ఇప్పటి నుంచి విల్ సే డిఫరెంట్ గుజరాత్. ఫస్ట్ పాయింట్స్ అని బోర్డు మీద పెట్టారు. సో దే ఆర్ ఎప్పుడైతే గిల్ ఫామ్లోకి వచ్చాడో లాస్ట్ మ్యాచ్లో సాయి బాగా ఆడాడు, బట్లర్, రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చారు, వాషింగ్టన్ బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. ఐ థింక్ వాళ్ళ కష్టాలనే ఒక్క మ్యాచ్తో తీరిపోయినట్టుగా అనిపిస్తుంది.